హాయ్ ఫ్రెండ్స్, మనం సీటెట్కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో 2 చాప్టర్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. ఇది వచ్చేసి 3rd చాప్టర్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఈ వీడియోలో మనం కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అండ్ దానికి సంబంధించిన థియరీస్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే మనం ఆల్రెడీ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్లో డిస్కస్ చేసుకున్నాం. ఏమని చెప్పుకున్నాం, మన మైండ్ యొక్క డెవలప్మెంట్ని కాగ్నిటివ్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, థింకింగ్, రీజనింగ్ ఇవన్నీ కూడా కాగ్నిటివ్ డెవలప్మెంట్లో పార్ట్స్ అని చెప్పుకున్నాం. అండ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారు అంటే ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అని కూడా పిలుస్తారు. ఏమంటారు? ఇంటలెక్చువల్ డెవలప్మెంట్. ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్కి సంబంధించి సైకాలజిస్ట్స్ మనకి థియరీస్ని ఇచ్చారు. ఫస్ట్ మనం జీన్ పియాజే ఇచ్చిన కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్, పియాజెట్స్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ. ఈ థియరీలో మనం ఏం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ పియాజే గురించి తెలుసుకోవాలి. పియాజే స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తి. అందుకే తినని ఏమని పిలుస్తారు అంటే స్విస్ సైకాలజిస్ట్ అంటారు. పియాజే స్విస్ సైకాలజిస్ట్. అండ్ ఆ తర్వాత ఈయన తన థియరీలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరికి ఇచ్చారు అంటే ఫిజికల్ ఎన్విరాన్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. దాంతోపాటు హెరిడిటీకి కూడా అంతే ఇంపార్టెన్స్ని ఇచ్చారు. వేటికి ఇచ్చారు? ఫిజికల్ ఎన్విరాన్మెంట్ దాంతోపాటు హెరిడిటీ. ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అండ్ దాంతోపాటు హెరిడిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు. అండ్ సోషల్ ఆస్పెక్ట్ని నెగ్లెక్ట్ చేశారు. అంత ఇంపార్టెన్స్ అనేది ఇవ్వలేదు. ఈయన ఏమని పిలుస్తారు అంటే ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ అంటారు. ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ అని పిలుస్తారు. ఎవరిని? పియాజేని. అండ్ ఈయన రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్. అంటే ఈయన కన్స్ట్రక్టివిస్టులు అందరూ ఏం చెప్తారు అంటే పిల్లవాడు జ్ఞానాన్ని తీసుకోడు, నిర్మించుకుంటాడు, బిల్డ్ చేసుకుంటాడు అని కన్స్ట్రక్టివిస్టులు అందరూ చెప్తారు. పియాజే కూడా కన్స్ట్రక్టివిస్ట్. అంటే ఏం చెప్తారు ఈయన కూడా? చైల్డ్ అనేవాడు జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు, నాలెడ్జ్ని బిల్డ్ చేసుకుంటాడు అని పియాజే చెప్తారు. పియాజే గురించి మనం ఏమేమి తెలుసుకోవాలి? ఫస్ట్, ఈయన స్విట్జర్లాండ్ దేశానికి చెందిన సైకాలజిస్ట్, అంటే స్విస్ సైకాలజిస్ట్. అండ్ ఆ తర్వాత ఈయన తన థియరీలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరికి ఇచ్చారు? ఫిజికల్ ఎన్విరాన్మెంట్తో పాటు హెరిడిటీకి కూడా అంతే ఇంపార్టెన్స్ని ఇచ్చారు. సమ్వేర్ సోషల్ ఆస్పెక్ట్ని ఈ థియరీలో నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈయన్ని ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ అని పిలుస్తారు. ఈయన రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్. నెక్స్ట్, ఈ పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీలో 2 ఉంటాయి మనకి. ఒకటి ఏంటి అంటే స్టేజెస్, కాగ్నిటివ్ స్టేజెస్ ఉంటాయి అండ్ కాగ్నిటివ్ ప్రాసెసెస్ కూడా ఉంటాయి. కాగ్నిటివ్ స్టేజెస్ ఉంటాయి, దాంతోపాటు కాగ్నిటివ్ ప్రాసెసెస్ ఉంటాయి.
కాగ్నేటివ్ స్టేజెస్ అంటే ఏమేమి వస్తాయి మనకు ఆల్రెడీ తెలుసు కదా, 4 స్టేజెస్ ఉంటాయి. ఏంటవి? సెన్సరీ మోటార్ స్టేజ్, సెన్సరీ మోటార్ స్టేజ్. సెకండ్ వన్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్. అండ్ థర్డ్ వన్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. అండ్ ఫోర్త్ వన్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. స్టేజెస్ ఏమేమి ఉంటాయి? 4 స్టేజెస్ ఉంటాయి. ఏంటవి? సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అండ్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. నెక్స్ట్ కాగ్నిటివ్ ప్రాసెసెస్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏముంటుంది అంటే స్కీమా. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? స్కీమా. అండ్ ఆ తర్వాత స్కీమా తర్వాత అసిమిలేషన్ ఉంటుంది. అసిమిలేషన్, స్కీమా, అసిమిలేషన్ అండ్ ఆ తర్వాత అకామిడేషన్. అకామిడేషన్ అండ్ లాస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం. పియాజెట్ థియరీలో ఏమేమి ఉంటాయి? స్టేజెస్ ఉంటాయి అండ్ అలాగే కాగ్నిటివ్ ప్రాసెసెస్ కూడా ఉంటాయి. కాగ్నిటివ్ స్టేజెస్ అంటే ఏమేమి వస్తాయి? సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. అండ్ కాగ్నిటివ్ ప్రాసెసెస్లో ఏమేమి వస్తాయి? స్కీమా, అసిమిలేషన్, అకామిడేషన్ అండ్ ఈక్విలిబ్రియం. ఫస్ట్ మనం కాగ్నిటివ్ ప్రాసెసెస్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ మనం కాగ్నిటివ్ ప్రాసెసెస్ గురించి తెలుసుకుందాం. కాగ్నిటివ్ ప్రాసెసెస్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే స్కీమా. స్కీమా అంటే ఏంటి అంటే సపోజ్ ఎప్పట్లాగే ఎగ్జాంపుల్స్తో వెళ్దాం మనం. ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు బర్డ్ అని చెప్పాను. అప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్లోకి ఏమొచ్చేస్తుంది? ఇది ఎగురుతుంది అంటే గాల్లో ఎగురుతుంది అండ్ దానికి వింగ్స్ ఉంటాయి, 2 legs ఉంటాయి. ఇలా మనకు ఒక ఆర్డర్ అనేది గుర్తుకొచ్చేస్తుంది. దాన్నే మనం స్కీమా అని చెప్పుకోవచ్చు. అంటే స్కీమాని మెంటల్ మోడల్ అని చెప్పొచ్చు. అంటే బ్రెయిన్లో ఏర్పడే ఒక మోడల్, మెంటల్ మోడల్, దాన్నే స్కీమా అని చెప్తాం. నెక్స్ట్ ఆ తర్వాత అసిమిలేషన్. సెకండ్ వన్ ఏంటి? అసిమిలేషన్. అసిమిలేషన్ అంటే ఏంటి అంటే ఏదైనా కొత్త విషయాన్ని మనం రిసీవ్ చేసుకుంటాం. అంటే ఆల్రెడీ స్కీమా అని చెప్పి ఇలా ఉంటుంది అని చెప్పేసి వచ్చేసింది కదా. సో నేను మీకు ఒక బర్డ్ని చూపించి దాని పేరు పీజియన్ అని చెప్పాను. సో అది మీరు రిసీవ్ చేసుకుంటారు, ఓ పీజియన్ అంటే ఇలా ఉంటుంది అని చెప్పి. దాన్నే అసిమిలేషన్ అంటారు. అంటే ఇన్కార్పొరేటింగ్ న్యూ, ఇన్కార్పొరేటింగ్ న్యూ టు స్కీమా. అంటే మన మైండ్లో ఉన్నదానికి ఇంకొంచెం యాడ్ చేసాం, దాన్నే అసిమిలేషన్ అని చెప్పుకోవచ్చు. సో థర్డ్ వన్ అకామిడేషన్. అకామిడేషన్ అనేది మీ మైండ్లోకి ఎప్పుడు వస్తుంది అని అంటే, ఇక్కడ మనం అసిమిలేషన్లో పీజియన్ చూసాం. సో పిల్లవాడికి పీజియన్ని చూపించాం, అది పీజియన్ అని చెప్పాం, అక్కడ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత కొత్త సిచ్యువేషన్లో ఏరోప్లేన్ ఎగురుతున్నప్పుడు చూసి అది కూడా పీజియన్ అని అనుకుంటాడు చూడండి, అది మిస్టేక్. దాన్నే మనం డిజీక్విలిబ్రియం అంటాం. పిల్లవాడు చూసిన దానికి అతని బ్రెయిన్లో ఉన్నదానికి ఇన్కార్పొరేషన్ అనేది జరుగుతుంది. అంటే సెట్ కాదు, రెండు మ్యాచ్ అవ్వవు, ఈక్వల్ కాదు. అప్పుడు మనకు వచ్చే స్టేజ్ ఏంటి అంటే డిజీక్విలిబ్రియం.
ఈ డిజీక్విలిబ్రియం అనేది ఏంటి అంటే స్టేట్ ఆఫ్ ఇంబ్యాలెన్స్. స్టేట్ ఆఫ్ ఇంబ్యాలెన్స్. స్టేట్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ ఏంటి అంటే అసిమిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ వాట్ యు సీ ఇన్ ది వరల్డ్. అంటే మనం చూసిన దానికి మన బ్రెయిన్లో ఉన్నదానికి ఇన్బ్యాలెన్స్ అవ్వటమే డిజీక్విలిబ్రియం. అంటే ఏంటి? అసిమిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అసిమిలేటెడ్ ఇన్ఫర్మేషన్ and what you encounter in the world. అంటే అర్థమైంది కదా డిజీక్విలిబ్రియం అంటే ఏంటి అని అంటే స్టేట్ ఆఫ్ ఇంబ్యాలెన్స్, బ్యాలెన్స్ అవ్వకపోవడం. దేనికి మనం అసిమిలేట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్కి మనం చూసిన దానికి బ్యాలెన్స్ అవ్వకపోవటమే డిజీక్విలిబ్రియం. మరి ఈక్విలిబ్రియం అంటే ఏంటి? దానికి ఆపోజిట్. అంటే స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్ బిట్వీన్ assimilated information and what you encounter in the life. నెక్స్ట్ అలా డిజీక్విలిబ్రియం అనేది జరిగిన తర్వాత అకామిడేషన్ అంటే మనం పిల్లవాడిని కరెక్ట్ చేయాలి. సో అది ఏరోప్లేన్, అది నువ్వు చూసిన పీజియన్ కాదు అని చెప్పి మనం దాన్ని అడ్జస్ట్ చేస్తాం. ఇక్కడ ఏమొస్తుంది? అడ్జస్టింగ్ ఆర్ మోడిఫైయింగ్. ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఏం చేస్తున్నాం? అడ్జస్ట్ చేస్తున్నాం, దాన్ని మోడిఫై కూడా చేస్తున్నాం. అదే ఈ అకామిడేషన్ అంటే అడ్జస్టింగ్ ది ఇన్ఫర్మేషన్ ఆర్ మోడిఫైయింగ్ ది ఇన్ఫర్మేషన్. అండ్ అలా మనం మోడిఫై చేసినప్పుడు మళ్ళీ పిల్లవాడు ఏం చేస్తాడు? అలా మనం మోడిఫై చేసినప్పుడు మళ్ళీ పిల్లవాడు ఈక్విలిబ్రియం స్టేట్లోకి వచ్చేస్తాడు. ఈక్విలిబ్రియం. ఈ ఈక్విలిబ్రియం అంటే ఏం చెప్పుకున్నాం? స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్ బిట్వీన్ వాట్ యు అసిమిలేటెడ్ అండ్ వాట్ యు హ్యావ్ ఎన్కౌంటర్డ్ ఇన్ ది వరల్డ్. అంటే మనం చూసిన దానికి మనం అసిమిలేట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్కి ఒక బ్యాలెన్స్ ఉండటమే ఈ ఈక్విలిబ్రియం. కాగ్నిటివ్ ప్రాసెసెస్ని మళ్ళీ ఒకసారి ఈజీగా అర్థమయ్యేలా చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? స్కీమా. స్కీమా అంటే మనం ఏం చెప్పుకున్నాం? మెంటల్ మోడల్. ఏదైనా ఒక వర్డ్ అనేది చెప్పినప్పుడు మన బ్రెయిన్లోకి దాని యొక్క మోడల్ వచ్చేస్తుంది, దాన్నే స్కీమా అని చెప్పి చెప్తాం. అండ్ ఆ తర్వాత అసిమిలేషన్. అసిమిలేషన్ అంటే ఏంటి? ఆ స్కీమాకి కొత్త దాన్ని యాడ్ చేస్తే అదే అసిమిలేషన్. అండ్ ఆ తర్వాత డిజీక్విలిబ్రియం చెప్పుకున్నాం కదా. ఏంటి? స్టేట్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ వాట్ యు హ్యావ్ అసిమిలేటెడ్ అండ్ వాట్ యు హ్యావ్ ఎన్కౌంటర్డ్ ఇన్ ది వరల్డ్. అండ్ ఆ తర్వాత అకామిడేషన్. ఆ అసిమిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని మనం మోడిఫై చేయడం ఆర్ అడ్జస్ట్ చేయడం అనేది ఈ అకామిడేషన్ కిందకి వస్తుంది. అండ్ లాస్ట్ వన్ ఏంటి? ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం అనేది స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్ బిట్వీన్ అసిమిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ వాట్ యు హ్యావ్ ఎన్కౌంటర్డ్ ఇన్ ది వరల్డ్. అదే ఈక్విలిబ్రియం. అండ్ ఇంకొక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే మన లైఫ్లో ఎప్పుడు ఈ ఈక్విలిబ్రియం నుండి మళ్ళీ డిజీక్విలిబ్రియం అవుతుంటాం, డిజీక్విలిబ్రియం నుండి ఈక్విలిబ్రియం స్టేజ్కి మనం వస్తూ ఉంటాం. సో అలా అవ్వటం వల్లనే మన బ్రెయిన్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది జరుగుతుంది. టీడీపీకి సంబంధించిన నా ప్రతి క్లాస్ యొక్క నోట్స్ కావాలి అని అంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నెక్స్ట్ ఇప్పుడు కాగ్నిటివ్ స్టేజెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే ఫస్ట్ స్టేజ్ సెన్సరీ మోటార్ స్టేజ్. సెన్సరీ మోటార్ స్టేజ్. సెన్సరీ మోటార్ స్టేజ్. ఈ స్టేజ్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే బర్త్ నుండి అంటే పుట్టిన దగ్గర నుండి 2 years వరకు, బర్త్ నుండి 2 years వరకు ఉండే స్టేజ్ని సెన్సరీ మోటార్ స్టేజ్ అని చెప్పి చెప్తాం. అండ్ ఆ తర్వాత ఇక్కడ దేని ద్వారాగా
పిల్లవాడు నేర్చుకుంటాడు అంటే సెన్సెస్, చూడటం ద్వారా, పట్టుకోవడం ద్వారా, ఆడుకోవడం ద్వారా. సో మన బాడీలో జరిగే సెన్సెస్ ద్వారాగా పిల్లవాడు ఏదైనా దాని గురించి నేర్చుకుంటాడు. సెన్సెస్ ఆర్ టీచర్స్. సెన్సెస్ ఆర్ టీచర్స్. నెక్స్ట్ ఇక్కడ ఏ విధమైన బిహేవియర్ ఉంటుంది అంటే ఇమిటేటివ్ బిహేవియర్. అంటే వాళ్ళ పేరెంట్స్ నుండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర నుండి నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏది చేస్తే వీళ్ళు అదే చేస్తూ ఉంటారు. ఏంటి? ఇమిటేటివ్ బిహేవియర్. ఇమిటేటివ్ బిహేవియర్. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సపోజ్ మీరు చూసే ఉంటారు, చిన్నపిల్లలు ఏం చేస్తారండి, వాళ్ళ అమ్మ చీపురు పట్టుకుని ఊడుస్తూ ఉంటే వీళ్ళు కూడా ఏం చేయడానికి ట్రై చేస్తారు, ఊడవడానికి ట్రై చేస్తారు. అదే ఇమిటేషన్ బిహేవియర్. నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది ఉండదు. ఆబ్జెక్ట్ పర్మనెన్స్ స్టార్టింగ్లో ఉండదు. అండ్ ఈ స్టేజ్ ఎండ్ అయ్యే టైంకి అంటే 2 years వచ్చేసరికి ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది వస్తుంది. అంటే ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటే ఏం లేదండి, ఒక 3 months ఉన్న పిల్లవాడి దగ్గరికి వెళ్ళి మీరు ఈ మార్కర్ని చూపించారనుకోండి, దీన్ని తీసుకోవడానికి, పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తనకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ దీన్ని తీసేసుకుంటే, మళ్ళీ మనం దాచేస్తే మళ్ళీ తను దాని గురించి వెతకడు. అదే ఆబ్జెక్ట్ పర్మనెన్స్ లేకపోవటం. అంటే ఏదైనా థింగ్ తన కళ్ళ ముందు ఉన్నంత వరకే అది ఉంది అనుకుంటాడు, ఆ తర్వాత అది లేదు అని చెప్పేసి అనుకుంటాడు. ఈ స్టేజ్ ఎండింగ్ కల్లా ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఒక 9 months పిల్లవాడికి వెళ్ళి ఈ మార్కర్ని ఇవ్వండి. మార్కర్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు తీసేసుకుని దాచేస్తే వెనక్కి వచ్చి తీసుకోవడానికి ట్రై చేస్తాడు. అంటే అది ఇంకా ఉంది అని చెప్పి 9 months వచ్చేసరికి ఆర్ 8 or 9 months ఆ టైంలో తనకి ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది ఏర్పడుతుంది. సో ఇంకొకసారి చూద్దాం. సెన్సరీ మోటార్ స్టేజ్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు? బర్త్ నుండి 2 years వరకు. ఇక్కడ పిల్లవాడు దేని నుండి నేర్చుకుంటాడు? సెన్సెస్ నుండి నేర్చుకుంటాడు. ఇమిటేషన్ బిహేవియర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది 8 months అప్పుడు ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ గురించి చూద్దాం. ఇప్పుడు సెకండ్ స్టేజ్ ఏంటి అంటే, సెకండ్ స్టేజ్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ఇది ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే 2 years నుండి 7 years వరకు. ఇక్కడ ఫస్ట్గా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఏం జరుగుతుంది అంటే ట్రాన్స్డక్టివ్ రీజనింగ్ అనేది వస్తుంది. ట్రాన్స్డక్టివ్ రీజనింగ్ అంటే ఇక్కడ పిల్లవాడు మాట్లాడుతుంటాడు. ఎలాగా అంటే సంబంధం లేని ఆర్ లాజిక్ లేని థింగ్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. మనం రోడ్ మీద వెళ్తున్నాం అనుకోండి, మూడ్ని చూసి పిల్లవాడు ఏమనుకుంటాడు అంటే అదే నా బాల్ అని చెప్పి మనతో చెప్తూ ఉంటాడు. అలాంటి మాటల్ని మనం ట్రాన్స్డక్టివ్ రీజనింగ్ అంటాం. ఇక్కడ ఏంటి అంటే లాజిక్ లెస్. ట్రాన్స్డక్టివ్ రీజనింగ్ అంటే ఏంటి? లాజిక్ లేకుండా మాట్లాడడం. అండ్ ఆ తర్వాత లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది ఈ స్టేజ్ నుండి స్టార్ట్ అవుతుంది. లాంగ్వేజ్ డెవలప్మెంట్. లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది ఈ స్టేజ్ నుండే స్టార్ట్ అవుతుంది. పియాజీ ఏం చెప్తారు అంటే పిల్లవాడిలో ఫస్ట్ థింకింగ్ అనేది ఉంటుంది, ఆ తర్వాతే లాంగ్వేజ్ డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్తారు. అంటే ఏంటి? థింకింగ్ వస్తుంది ఫస్ట్, ఆలోచించిన తర్వాతే లాంగ్వేజ్ అనేది వస్తుంది. ఆలోచన తర్వాతే లాంగ్వేజ్ అనేది వస్తుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇర్రివర్సిబిలిటీ గురించి గుర్తుపెట్టుకోవాలి. ఇర్రివర్సిబిలిటీ అంటే ఏంటి అంటే
సపోజ్ మనం ఒక ఎడిషన్ ఇచ్చాం పిల్లవాడికి, ఏమైనా 5+2 చేయండి ఆర్ 5+4 చేయండి అని చెప్పి ఇచ్చాం. కౌంట్ చేసుకుని 1 2 3 4 5 ఇట్లా కౌంట్ చేసుకుని 9 అని చెప్పి చెప్తాడు. అండ్ ఆ తర్వాత 4+5 ఇవ్వండి, 4+5 ఇవ్వండి, పిల్లవాడు మళ్ళీ కౌంట్ చేస్తాడు. అంటే రివర్సిబిలిటీ, ఇది ఇలా యాడ్ చేసినా ఇదే వస్తుంది, మళ్ళీ ఇది ఫ్రంట్ పెట్టినా అదే వస్తుంది అని చెప్పి వాడికి తెలియదు. ఇర్రివర్సిబిలిటీ అనేది ఈ స్టేజ్లో ఉండదు. సో మళ్ళీ కౌంట్ చేసుకుని అప్పుడు 9 అని చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐస్ వాటర్ ఉన్నాయి. ఫస్ట్ వాటర్ అనేది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఏమవుతుంది? ఐస్ అవుతుంది. అది తీసి పిల్లవాడికి ఇస్తే అది వాటర్ అవ్వదు అని చెప్పి అనుకుంటాడు, అది ఐస్ లాగే ఉంటుంది అని చెప్పి అనుకుంటాడు. అదే ఇర్రివర్సిబిలిటీ. మళ్ళీ అది వాటర్గా మరి ఆ తర్వాత ఐస్గా మారుతుందని చెప్పి వాడికి తెలియదు. అదే ఈ ఇర్రివర్సిబిలిటీ. అండ్ ఇంకొక థింగ్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే యానిమిజం అంటే ఏంటి అంటే ప్రాణం లేని వాటి గురించి కూడా ప్రాణం ఉన్నట్టుగా భావిస్తాడు. సపోజ్ పిల్లవాడు ఇక్కడ టాయ్స్తో ఆడుకుంటూ ఉంటాడు కదా, సో టాయ్స్తో ఆడుకుంటూ ఉన్నప్పుడు వాటితో మాట్లాడతాడు, అవి కూడా మాట్లాడినట్టుగా ఊహించుకుంటాడు. సో అదే ఈ యానిమిజం అంటే ప్రాణం లేని వాటి గురించి కూడా ఆలోచించి ప్రాణం ఉన్నట్టుగా భావిస్తాడు. అండ్ ఆ తర్వాత ఈగోసెంట్రిజం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ స్టేజ్లో. ఈగోసెంట్రిజం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటి అంటే అన్నీ కూడా వరల్డ్ మొత్తం తన చుట్టూ ఉంది అని చెప్పి భావిస్తాడు. సపోజ్ ఇందాక ఎగ్జాంపులే తీసుకుందాం. మనం రోడ్డు మీదకి వెళ్తున్నాం, పిల్లవాడిని తీసుకుని వెళ్తున్నాం నడుస్తూ. ఆ మూన్ కూడా ఏమవుతుంది, దాంతోపాటు అలా నడుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. పిల్లవాడు ఏమంటాడు తెలుసా, అప్పుడు ఆ మూన్ నా వెనకాలే వస్తుంది తెలుసా, ఈ మాటలు మీరు వినే ఉంటారు. సో ఇవన్నీ కూడా ఈ ఈగోసెంట్రిజంకి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. థర్డ్ స్టేజ్ ఏంటి? కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఈ స్టేజ్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే 7 years నుండి 11 years వరకు. ఇక్కడ ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే మనం ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఏమని చెప్పుకున్నాం, ట్రాన్స్డక్టివ్ రీజనింగ్ ఉంటుంది అని చెప్పుకున్నాం. అంటే ఏంటి, లాజిక్ లేని థింగ్స్, లాజిక్ లెస్ మాటలు మాట్లాడుతూ ఉంటాడని చెప్పుకున్నాం కదా. ఇక్కడ లాజిక్ అనేది డెవలప్ అవుతుంది. లాజిక్ అనేది బిగిన్స్. ఏంటి అంటే ఓన్లీ చూసిన వాటి గురించే లాజిక్గా మాట్లాడగలుగుతాడు, అంటే కాంక్రీట్ థింగ్స్ గురించే మాట్లాడగలుగుతాడు. నెక్స్ట్ మనం ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఏమని చెప్పుకున్నాం, ఇర్రివర్సిబిలిటీ అనేది ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి దాన్ని తెలుసుకుంటాడు, అంటే ఐస్ వాటర్గా మారుతుంది, మళ్ళీ వాటర్ ఐస్గా చేంజ్ అవుతుంది అని చెప్పి ఆ లాజిక్ని కూడా తెలుసుకుంటాడు. అంటే రివర్సిబిలిటీ డెవలప్స్. నెక్స్ట్ ఈ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో ఇంపార్టెంట్ టర్మ్ ఏంటి అంటే ట్రాన్సిటివిటీ. అంటే ఏంటి అంటే ద ఎబిలిటీ టు recognize the relationships among things. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఒక స్కేల్ ఆర్ స్టిక్ని పిల్లవాడికి చూపించండి, దీన్ని ఏ అనుకుందాం. అండ్ ఆ తర్వాత ఇంకొక స్టిక్ని తీసుకోండి, దాన్ని బి అనుకుందాం. ఇంకొక స్టిక్ని తీసుకోండి, సి.
ఏంటి అంటే ఈ ట్రాన్సిటివిటీ అంటే ఏంటి అంటే ఆ పిల్లవాడు ఈ రిలేషన్స్ని అర్థం చేసుకోవడం. అంటే ఏ అనేది బి కంటే చిన్నది, బి అనేది ఏ కంటే పెద్దది అని చెప్పి అర్థం చేసుకోవడం. అండ్ సి అనేది బి కంటే పెద్దది, బి అనేది సి కంటే చిన్నది. ఇలాంటి రిలేషన్షిప్స్ని అర్థం చేసుకోవడమే ఈ ట్రాన్సిటివిటీ. నెక్స్ట్ ఇక్కడ క్లాసిఫికేషన్ అనేది డెవలప్ అవుతుంది. పిల్లవాడిలో క్లాసిఫికేషన్ అనేది బిల్డ్ అవుతుంది. అంటే థింగ్స్ని, కాంక్రీట్ థింగ్స్ని క్లాసిఫై చేయగలుగుతాడు. ఇవి దీని కిందకు వస్తాయి. కొన్ని షేప్స్ ఇచ్చామనుకోండి, ఇవి స్క్వేర్, ఇది రెక్టాంగిల్, ఇది సర్కిల్, ఇలా క్లాసిఫై అనేది చేయగలుగుతాడు. అండ్ ఆ తర్వాత సీరియేషన్ కూడా వస్తుంది. ఇక్కడ సీరియేషన్ అనేది కూడా ఇక్కడ డెవలప్ అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఏమైనా స్టిక్స్ని ఇచ్చాము అనుకోండి, ఇలా కొన్ని స్టిక్స్ ఇచ్చాము. సో ఇవన్నిటిని కూడా ఆర్డర్లో ఇట్లా పెట్టగలుగుతాడు. దాన్నే సీరియేషన్ అని చెప్పి చెప్తాం. అండ్ ఆ తర్వాత కన్జర్వేషన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. కన్జర్వేషన్. సో ఈ కన్జర్వేషన్ అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక డ్రింక్ తీసుకోండి. ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ ఉన్నారనుకోండి. ఒక డ్రింక్ తీసుకున్నాం. ఇది ఒక ఫ్లాట్ గ్లాస్, అంటే చాలా లావుగా ఉండే గ్లాస్. ఇంకొకటి ఇది పెద్ద గ్లాస్. సో రెండిట్లో కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ డ్రింక్ని వేస్తున్నాం. ఈక్వల్ అమౌంట్ ఆఫ్ డ్రింక్ని వేస్తున్నాం. ఈ 7 నుండి 11 ఇయర్స్ వరకు ఉన్న పిల్లలు ఏం చేస్తారు అని అంటే, చిన్నపిల్లలు అయితే నాకు ఇది చిన్నగా ఉంది, నాకు ఇది వద్దు, నాకు పెద్దదే కావాలి అని చెప్పి అడుగుతారు. చిన్నప్పుడు మీరు కూడా అడిగే ఉంటారు కదా ఇలాగా. సో కన్జర్వేషన్ అంటే ఏంటి అంటే ఈ వాల్యూమ్ అనేది, ఈ ఏరియా అనేది, ఇవి అన్నిటి గురించి అర్థం చేసుకోవడాన్ని కన్జర్వేషన్ అని చెప్పి చెప్తాం. డెఫినేషన్ టైప్లో రాసుకుందాం. కన్జర్వేషన్ అంటే ఏంటి అంటే ఎబిలిటీ టు understand that quantity or area or volume does not change in form of does not change with the change of form or shape or size. కన్జర్వేషన్ అంటే ఏంటి అంటే ఎబిలిటీ టు అండర్స్టాండ్ దట్ క్వాంటిటీ ఆర్ ఏరియా ఆర్ వాల్యూమ్ డస్ నాట్ చేంజ్ విత్ ది చేంజ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ సైజ్ ఆర్ షేప్. నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఫోర్త్ స్టేజ్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే 12 ఇయర్స్ నుండి అబవ్. 12 ఇయర్స్ అబవ్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అనేది ఎక్కడి నుండి ఎక్కడి వరకు 12 ఇయర్స్ నుండి అబవ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ స్టేజ్ కిందకి వస్తారు. ఇక్కడ డిడక్టివిటీ అనేది డెవలప్ అవుతుంది. అండ్ abstract థింగ్స్ గురించి కూడా ఆలోచించగలిగే సామర్థ్యం ఇక్కడ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే కంటి ముందు లేని వాటి గురించి కూడా థింక్ చేయగలుగుతాడు, ఆలోచించగలుగుతాడు ఈ స్టేజ్లోకి వచ్చేసరికి. ఇంకొకటి ఏం డెవలప్ అవుతుంది అంటే హైపోథెటికో డిడక్టివ్ రీజనింగ్.
హైపోథెటికో డిడక్టివ్ రీజనింగ్ అంటే ఏంటి అంటే పిల్లవాడు హైపోథెసిస్ చేయగలుగుతాడు, ప్రిడిక్షన్ చేయగలుగుతాడు, డైవర్జెంట్గా థింక్ చేస్తాడు. అంటే ఒకే యాంగిల్లో కాకుండా డిఫరెంట్ యాంగిల్స్లో థింక్ చేయగలుగుతాడు. డిడక్టివిజం అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఇండక్టివ్ మెథడ్స్, డిడక్టివ్ మెథడ్స్ ఇలా ఉంటాయి. సో ఇక్కడ ఏం డెవలప్ అవుతుంది అంటే హైపోథెటికో డిడక్టివ్ రీజనింగ్ అనేది ఈ స్టేజ్లో డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్లో అడాలసెన్స్ ఈగోసెంట్రిజం అనేది వస్తుంది. అడాలసెన్స్ ఈగోసెంట్రిజం అంటే ఏంటి అంటే తనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తనకే ఐడెంటిటీ ఉండాలి, అందరిలో తనే బాగా కనిపించాలి. ఇలాంటి ఈగోసెంట్రిజం అనేది ఈ స్టేజ్లో వస్తుంది. పియాజే థియరీ యొక్క ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్ గురించి తెలుసుకుందాం. ఈ థింగ్స్ అన్నీ అంటే ఈ థియరీ మొత్తం తెలుసుంటే వాళ్ళకి మంచి కరికులంని మనం తయారు చేయొచ్చు. టు గివ్ ఏ బెస్ట్ కరికులం, మంచి కరికులంని పిల్లలకి మనం ప్రొవైడ్ చేయొచ్చు. టీచింగ్ ఎయిడ్ సెలెక్ట్ చేసుకోవడంలో కూడా మనకి ఈజీగా ఉంటుంది. టిఎల్ఎం, టీచింగ్ ఎయిడ్స్. అంటే ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మనం ప్రతిదీ చూపించాలి. అంటే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అయినా ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అయినా కంటితో చూస్తేనే పిల్లవాడు అర్థం చేసుకోగలుగుతాడు. అండ్ ఆ తర్వాత ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్లో మనకి కంటితో చూపించాల్సిన అవసరం లేదు. అంటే టీచింగ్ ఎయిడ్స్ని కొంచెం మనం రిడ్యూస్ చేసుకుంటూ రావచ్చు. నెక్స్ట్ మీరు ఇక్కడ జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. అదేంటి అంటే పియాజే ఏం చెప్తారు అని అంటే థాట్స్ గురించి ఒకటి చెప్తారు. పిల్లలకు వచ్చే థాట్స్ మనకు వచ్చే థాట్స్ కైండ్లో మాత్రమే వేరుగా ఉంటాయి. అంటే ఆలోచించే రకం, విధానమే వేరు అని చెప్తారు. విధానం కైండ్లో డిఫరెంట్గా ఉంటాయి. ఏంటి థాట్స్? థాట్స్ అనేవి రకంలో వేరుగా ఉంటాయి కానీ వాళ్ళకి ఎన్నైతే థాట్స్ వస్తాయో, సో మనకి ఎన్నైతే థాట్స్ వస్తాయో వాళ్ళకు కూడా అన్నే థాట్స్ వస్తాయి, అంతే అమౌంట్ ఆఫ్ థాట్స్ వస్తాయి. అమౌంట్ అనేది అంటే క్వాంటిటీ అనేది సేమ్గా ఉంటుంది, క్వాంటిటీ అనేది సేమ్గా ఉంటుంది అని చెప్పి పియాజే మనకు చెప్పారు. ఏం చెప్పారు? థాట్స్ అనేవి ఆలోచించే విధానం లేదా ఆలోచించే రకమే వేరు కానీ మనకి ఎన్నైతే థాట్స్ వస్తాయో వాళ్ళకు కూడా పిల్లలకు కూడా అన్నే థాట్స్ వస్తాయి అని చెప్పి పియాజే మనకి చెప్తారు. సో ఈ థియరీ మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.